గ్రూప్ 2 అభ్యర్థులను నట్టేట ముంచింది చంద్రబాబు ప్రభుత్వం. మెయిన్స్ వాయిదా వేస్తామని నమ్మించిన ప్రభుత్వం ఎమ్మెల్సీ చిరంజీవి ద్వారా అభ్యర్థులను నమ్మించింది. టీడీపీ నేతల మాటలు నమ్మి గ్రూప్ 2 అభ్యర్థులు మోసపోయారు. పరీక్ష వాయిదా కోసం ఆందోళన చేసినా కూటమి సర్కార్ కనీసం పట్టించుకోలేదు. గ్రూప్ 2 పరీక్ష ఏపీఎస్సీ వాయిదా వేయలేదు. ఉత్కంఠ పరిస్థితుల మధ్య గ్రూప్ 2 పరీక్ష యథాతథంగా నిర్వహిస్తోంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. విశాఖ నుంచి అనిల్, చెప్పండి. సో మొత్తానికి నిన్నటి వరకు కూడా పరీక్ష వాయిదా వేస్తారు అనే ఒక వార్త ముందుకు వదలటం, ఆ తర్వాత ప్రస్తుతం పరీక్ష నిర్వహించడం, అభ్యర్థుల్లో ఎలాంటి ఆందోళన నెలకొంది? ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు అనిల్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రస్తుతం నేను విశాఖలో ఉన్నటువంటి ఎంవిపి కాలనీ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ వద్ద ఉన్నాను. ప్రస్తుతం నా వెనకాతలు కనపడుతున్నటువంటి ఈ కాలేజీలో సుమారు 480 మంది గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రావాల్సి ఉంది. కానీ దాదాపుగా 103 మంది గైర్హాజరైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎగ్జామినేషన్కు హాజరు కాలేదు. అయితే ఉత్కంఠ పరిస్థితుల నడుమ ఎగ్జామినేషన్ అయితే ప్రారంభమైంది. తొలిత ఎగ్జామ్ను వాయిదా వేస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా రోస్టర్లో ఉన్నటువంటి అవకతవకలను సరిదిద్ది కొన్ని సవరణలు చేసిన తర్వాతే పరీక్ష నిర్వహించాలని గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా గడిచిన వారం 10 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలోనే ఏదైతే ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ద్వారా మంతనాలు జరిపినటువంటి ప్రభుత్వం వారిని శాంతింపచేసేటువంటి ప్రయత్నం చేసింది. వారిని బొజ్జగించేటువంటి ప్రయత్నం చేసి ఖచ్చితంగా పరీక్షను వాయిదా వేస్తాం, రోస్టర్లో ఉన్నటువంటి అవకతవకలను సవరణ చేస్తామని చెప్పి నమ్మించి ఇప్పుడు యథాతథంగా పరీక్షను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున విశాఖలో ఆందోళన కొనసాగింది. ఇసుక తోట జాతీయ రహదారిని దిగ్బంధించి గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం దిగి రాకుండా యథాతథంగా గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏపీఎస్సీ చైర్మన్ కూడా ఆ దిశగా వెంటనే నిర్ణయం తీసుకుని చకచక ఏర్పాట్లు కూడా చేశారు. అయితే తొలిత వాయిదా వేస్తారని చెప్పి అందరూ భావించారు. వాయిదా వేయకపోతే ఎగ్జామినేషన్ను బాయ్కాట్ చేస్తామని కూడా గ్రూప్ 2 అభ్యర్థులు చెప్పారు. కానీ ఖచ్చితంగా ఎగ్జామినేషన్కు హాజరవుతామని కూడా కొంతమంది చెప్పారు. ఎగ్జామినేషన్కు హాజరయ్యి ఈరోజు సాయంత్రం నుంచి న్యాయ పోరాటానికి కూడా సిద్ధమయ్యేందుకు వారంతా కూడా నడుం బిగించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా ఉత్కంఠ పరిస్థితుల నడుమ గ్రూప్ 2 పరీక్ష అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ కూడా విధించి ఎక్కడికక్కడ కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ జరుగుతుంది. హరి, రైట్ అనిల్. మరోవైపు విశాఖలో గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు కూడా అడిగి తెలుసుకుందాం. నాయుడు, గ్రూప్ 2 ఎగ్జామ్ యథావిధిగా జరుగుతుంది. నిన్న రాత్రి వరకు కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడుతుందని భావించినప్పటికీ కూడా వారికి తీవ్ర నిరాశ మిగిలింది. గత వారం రోజుల నుంచి కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ను వాయిదా వేయాలని చెప్పి గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రోస్టర్ విధానాన్ని సవరించిన తర్వాతే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రోస్టర్ విధానాన్ని సవరించకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తే కోర్టు మళ్ళీ ఈ నోటిఫికేషన్ను కొట్టేసే అవకాశం ఉండడంతో కాబట్టి రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సవరించిన తర్వాతే ఈ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా గ్రూప్ 2 అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే రోజుకి విద్యార్థుల తాలూకా నిరసన తీవ్రమవుతుండడంతో వాయిదా వేస్తున్నట్లు కొంతవరకు లీకులు ఇచ్చారు. అలాగే లోకేష్ కూడా గ్రూప్ 2 అభ్యర్థులకి న్యాయం చేస్తామని ట్వీట్ పెట్టినప్పటికీ కూడా ఇదంతా ఒట్టి డ్రామానే తేలిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోని వారు ఓట్లను ఉపయోగించుకునేందుకే ఈ డ్రామా ఆడినట్లు గ్రూప్ 2 అభ్యర్థులు భావిస్తున్నారు. తాము ఏపీఎస్సీకి లేఖ రాశాము, ఏపీఎస్సీ కూడా తమ మాటను పట్టించుకోకుండా గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది అనే విధంగా కూడా కొత్త డ్రామాకు తెరలేపారు. గత 2 రోజుల నుంచి కూడా ఎమ్మెల్సీ చిరంజీవిని పంపించి వారితో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా ఉంది, గ్రూప్ 2 ఎగ్జామ్స్ను వాయిదా వేయిస్తామని చెప్పినప్పటికీ కూడా అదంతా కూడా ఒట్టి నాటకమేనని తేలిపోయింది. తమకు ఈ రోస్టర్ విధానంలోని తప్పులను సవరించకపోవడం వల్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఈ నోటిఫికేషన్ను కొట్టేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రోస్టర్ విధానాన్ని సవరించిన తర్వాతే ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని కూడా అభ్యర్థులు డిమాండ్ చేసినప్పటికీ కూడా వారి ఆవేదనను ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఎన్నికలకు ముందు ఖచ్చితంగా మీకు అండగా ఉంటాము, రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సవరించిన తర్వాతే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పినప్పటికీ కూడా అటువంటి దిశగా ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా తీవ్ర
ఆగ్రహాన్ని కూటమి ప్రభుత్వం మీద వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ నమ్మించి తమని మోసం చేశారు. వారికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పడానికి తామంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. త్వరలో జరిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులకు తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. అభ్యర్థులంతా కూడా తరలి వచ్చి ఈ ఎగ్జామ్ సెంటర్కు హాజరవుతున్నారు. ఇక్కడ క్షుణ్ణంగా అభ్యర్థులను పరిశీలించిన తర్వాతే హాల్ టికెట్లన్నీ కూడా చూసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. ప్రస్తుతం మన ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే పెద్ద సంఖ్యలో అభ్యర్థులంతా కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్కి హాజరవుతున్నారు. ఇక్కడ ప్రత్యేకమైన క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎగ్జామ్స్ వాయిదా పడుతుంది అని భావించిన గ్రూప్ 2 అభ్యర్థులకు తీవ్ర నిరాశ మిగిలింది. ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ నిన్న ఇసుక తోట దగ్గర ఉన్న హైవేను కూడా దిగ్బంధించారు. చంద్రబాబు నాయుడుకు అలాగే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు. పోలీసుల్ని ఎవరైతే నిరసన కార్యక్రమం చేపడుతున్నారో వారి మీద బలవంతంగా ప్రయోగించి వారి దీక్షను కూడా భగ్నం చేయించారు. వారిని అరెస్టు చేస్తామని బెదిరించారు. దీంతో తాత్కాలికంగా అప్పటికప్పుడు ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో మాత్రము ఈ ఉద్యమం యథావిధిగానే కొనసాగుతుందని, తమను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్తామని గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో, కెమెరామెన్ రమేష్తో, నాయుడు, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి.